నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను అనుశ్రీ. సూర్యుడిపై పరిశోధనలకు ఇస్రో చేపడుతున్న ఆదిత్య L1 ప్రయోగానికి కౌంట్ డౌన్ మొదలైంది. రేపు ఉదయం 11:50 నింగిలోకి దూసుకు వెళ్లనుంది ఆదిత్య L1. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్లో ఇవాళ ఉదయం 11:50 కౌంట్ డౌన్ ప్రారంభమైంది. 24 గంటల పాటు ఈ ప్రక్రియ కొనసాగనుంది. PSLV C-57 వ్యోమ నౌక దీనిని రోదసిలోకి మోసుకు వెళ్లనుంది. సూర్యుడిపై అధ్యయనానికి ఇస్రో చేపడుతున్న తొలి అబ్జర్వేషన్ మిషన్ ఇది. ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. దేశంలో ఎన్నికల వేడిని రాజేసింది మోదీ సర్కార్. పార్లమెంటు ప్రత్యేక సెషన్ కు పిలుపునిచ్చిన తెల్లారే మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఒక దేశం ఒకే ఎన్నికపై అధ్యయనానికి కమిటీని ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన ఈ ప్యానెల్లో మొత్తం 6 సభ్యులుంటారు. జమిలీ ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలను విచారించడంతో పాటు న్యాయరంగ నిపుణులు, రాజకీయ పార్టీలతో ఈ కమిటీ చర్చలు జరుపుతుందని సమాచారం. ఓ మాజీ రాష్ట్రపతి ప్రభుత్వ కమిటీకి అధ్యక్షతను వహించడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. కేంద్రంలో అధికారం చేపట్టినప్పటి నుంచి జమిలీ ఎన్నికల అవసరాన్ని నొక్కి చెబుతున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. 2019లో అఖిలపక్ష సమావేశం కూడా నిర్వహించారు. అయితే దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు సాధారణ విషయం కాదు. ఇందులో ప్రయోజనాలు ఉన్నట్లే ఇబ్బందులు ఉన్నాయి. దేశంలో జమిలీ ఎన్నికలు జరగాలంటే రాజ్యాంగంలో కనీసం 5 ఆర్టికల్స్ ను సవరించాల్సి ఉంటుంది. ఈ రాజ్యాంగ సవరణలకు లోక్సభలోని 543 స్థానాల్లో కనీసం 67% అనుకూలంగా ఓటు వేయాలి. రాజ్యసభలో 245 సీట్లలో 67% సమర్థించాలి. దీనికి తోడు దేశంలోని కనీసం సగం రాష్ట్రాల అసెంబ్లీలో ఆమోద ముద్రను వేయాలి. అంటే 14 రాష్ట్రాలు ఈ బిల్లుకు మద్దతుగా నిలవాల్సి ఉంటుంది. ప్రధాని మోదీ నివాసంలో కీలక సమావేశం జరిగింది. గంటన్నర పాటు ప్రధానితో జేపీ నడ్డా, అమిత్ షా చర్చలు జరిపారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు తీసుకురావాల్సిన బిల్లుపై చర్చించినట్లుగా సమాచారం. జమిలీ ఎన్నికలపై విస్తృత చర్చను జరిపేందుకే కమిటీ ఏర్పాటు చేశామని తెలిపారు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి. విపక్షాలు ఎందుకంత కంగారు పడుతున్నాయో అర్థం కావటం లేదన్నారు. अभी तो कमेटी रचा है, इतना घबराने का क्या ज़रूरत है? अभी तो कमेटी रचाया गया है. कमेटी रचाने के बाद इसका कमेटी का रिपोर्ट आएगा. कमेटी का रिपोर्ट पब्लिक डोमेन में चर्चा होगा. अगर पार्लियामेंट में जब आता है, पार्लियामेंट में चर्चा होगा. पार्लियामेंट प्रबुद्ध है. भारत देश का प्रजाप्रभुत्व एकदम मैच्योर्ड है, प्रबुद्ध प्रजाप्रभुत्व है, उसमें चर्चा होगा. इतना घबराने का क्या बात है? వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వీలైనంత వరకు ఉమ్మడిగా పోటీ చేయాలని విపక్ష ఇండియా కూటమి తీర్మానించింది. సీట్ల సర్దుబాటు వ్యవహారంపై వెంటనే చర్చలను ప్రారంభించాలని నిర్ణయించింది. ఇచ్చి పుచ్చుకునే విధానంలో రాష్ట్రాల్లో పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు జరుగుతుందని ముంబై డిక్లరేషన్లో పేర్కొంది ఇండియా కూటమి. వెంటనే ప్రచారాన్ని ప్రారంభించి ర్యాలీలు, సభల ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యారు విపక్ష నేతలు. ముంబై వేదికగా 13 మందితో సమన్వయ కమిటీని ప్రకటించింది విపక్ష కూటమి. కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తదితరులు ఇందులో సభ్యులుగా ఉన్నారు. కూటమి లోగో, కన్వీనర్ ఎంపిక విషయాలు మాత్రం తేల్చలేదు. రెండు 2024లో కేంద్రంలో బీజేపీ ఓటమి ఖాయమన్నారు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే. ప్రధాని మోదీలో భయం మొదలైందని, అందుకే తన స్టైల్లో జిమ్మిక్కులు ప్రారంభించారని ఆక్షేపించారు. దేశాన్ని మళ్లీ నియంతృత్వంలోకి వెళ్లకుండా అడ్డుకోవటమే ఇండియా కూటమి ప్రధాన ఎజెండా అని తెలిపారు ఖర్గే. उनके जो इंस्टीट्यूशनल करप्शन होते हैं, ऐसा छोटा मोटा करप्शन वो नहीं करते. लोगों को नहीं दिखना वो पूरा, लेकिन सीएजी रिपोर्ट में दिखाया है कितने करोड़ घपले हो गए हैं. तो उनका करप्शन इनविजिबल है. और वो हमेशा अपनी बात ये कहते हैं कि मैं किसी को न खाऊंगा न किसी को
खाने दूंगा। ముంబైలో జరిగిన విపక్ష కూటమి భేటీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. సమాజ్వాదీ పార్టీ రాజ్యసభ ఎంపీ కపిల్ సిబాల్ వేదిక వద్ద సడన్ ఎంట్రీ ఇచ్చారు. ఎస్పీ తరఫున ఆయన సమావేశానికి రాగా కాంగ్రెస్ నేతలు అభ్యంతరాన్ని వ్యక్తం చేసినట్లుగా సమాచారం. అయితే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పర్వాలేదంటూ సముదాయించారట. ఇండియా కూటమి నేతలతో కలిసి సిబాల్ గ్రూప్ ఫోటో దిగిన వీడియోలు బయటకు వచ్చాయి. సుదీర్ఘ కాలం కాంగ్రెస్ లో కొనసాగిన కపిల్ సిబాల్ గతేడాది పార్టీకి గుడ్ బై చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కౌలు రైతులకు కూడా తోడుగా నిలబడే ప్రభుత్వం తమదే అన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. భూమి లేని పేదలకు సైతం తమ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు ఆయన. కౌలు రైతులకు వైఎస్ఆర్ రైతు భరోసా నిధులు జమ చేశారు సీఎం వైఎస్ జగన్. కౌలు రైతులతో పాటు దేవాదాయ శాఖ భూములు కౌలు చేసుకుంటున్న రైతులకు తొలి విడత పెట్టుబడి 7,500 అందిస్తున్నామన్నారు సీఎం జగన్. దాంతోపాటు ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో భారీ వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులందరికీ ఇన్పుట్ సబ్సిడీగా ఆ సీజన్లో జరిగిన నష్టాన్ని ఆ సీజన్ ముగిసేలోపే పరిహారం రైతన్న చేతుల్లో పెడుతున్నామన్నారు సీఎం జగన్. కౌలు రైతులకు కూడా తోడుగా నిలబడే ప్రభుత్వం బహుశా దేశంలో ఎక్కడా లేదన్నారు సీఎం జగన్. ఏ వ్యవసాయ భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీలు అందరికీ అండగా నిలబడుతున్న ప్రభుత్వం తమదేనన్నారు. ఆంధ్రప్రదేశ్లో 1,46,324 మంది కౌలు రైతులకు 109.74 కోట్లు జమ చేస్తున్నామన్నారు సీఎం జగన్. అందరికీ కూడా తోడుగా అండగా నిలబడుతూ ఈరోజు మొదటి విడత కింద పెట్టుబడి సాయం కింద 7,500 రూపాయల సహాయాన్ని ఈ 109 కోట్ల రూపాయలను ఇప్పుడు నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేస్తూ ఉన్నాం. ఈ రకంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కౌలు రైతులకు అందరికీ కూడా పెట్టుబడి సహాయంగా ఈ డబ్బు వాళ్లకు ఉపయోగపడే కార్యక్రమం జరుగుతుంది. రైతులకు మంచి జరగాలని మనసారా కోరుకుంటూ మంచి చేస్తున్న ప్రభుత్వానికి దేవుడి చల్లని దీవెనలు, ప్రజల చల్లని ఆశీస్సులు ఎల్లకాలం ఉండాలని మనసారా ఆకాంక్షించారు సీఎం జగన్. ఈ క్రాప్ నమోదుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్. రైతులను ఆదుకునే చర్యలకు ఈ డేటా చాలా కీలకమన్నారు. వర్షాభావ పరిస్థితులపై ఉన్నతాధికారులతో సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగం పరిస్థితులు, ముందస్తు ప్రణాళికలపై చర్చించారు. ఈ సందర్భంగా పశువులకు అవసరమైన దానా, గ్రాసాన్ని సిద్ధం చేసుకోవాలని సూచించారు. వర్షాభావ నేపథ్యంలో పంటల ప్రత్యామ్నాయ ప్రణాళికలపై అవగాహన కల్పించాలన్నారు. వైద్య ఆరోగ్య రంగంలో ఏపీ ప్రభుత్వానికి అవసరమైన తోడ్పాటును ఇచ్చేందుకు యునిసెఫ్ ముందుకొచ్చింది. ఫ్యామిలీ ఫిజిషియన్, ఆశా, అంగన్వాడీ వర్కర్స్, ఏఎన్ఎంలు, హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ వంటి వివిధ స్థాయిల్లో సహకారం అందిస్తామని తెలిపింది. సీఎం వైఎస్ జగన్ ను క్యాంపు కార్యాలయంలో యునిసెఫ్ ఫీల్డ్ ఆఫీస్ చీఫ్ జలాలివ్ టెఫెస్సే కలిశారు. గ్రామ, వార్డు సచివాలయాలకు అనుసంధానంగా పనిచేసేందుకు సంసిద్ధతను తెలియజేశారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు యునిసెఫ్ బృందంతో సీఎం వైఎస్ జగన్ చర్చించారు. ఆరోగ్య సురక్ష పేరుతో త్వరలోనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లుగా యునిసెఫ్ ప్రతినిధులకు సీఎం తెలిపారు. చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ స్టేట్ గా ఏపీని తీర్చిదిద్దినట్లుగా వెల్లడించారు. చంద్రబాబుకు ఐటీ శాఖ నోటీసులు ఇచ్చినట్లుగా హిందుస్థాన్ టైమ్స్ దినపత్రిక వెలుగులోకి తీసుకువచ్చింది. ఇన్ఫ్రా సంస్థల సబ్ కాంట్రాక్టుల ద్వారా చంద్రబాబు 118 కోట్ల రూపాయల ముడుపులు తీసుకున్నట్లుగా టైమ్స్ దినపత్రిక పేర్కొంది. షోకాజ్ నోటీసులపై చంద్రబాబు అభ్యంతరాలను ఐటీ శాఖ తిరస్కరించింది. బోగస్ సబ్ కాంట్రాక్టు సంస్థల ద్వారా చంద్రబాబు ముడుపులు పొందినట్లుగా తెలుస్తోంది. మనోజ్ వాసుదేవ్, పార్థసాని నివాసాల్లోని ఆదాయ శాఖ తనిఖీల సమయంలో అసలు నిజాలు బయటపడ్డట్లుగా తెలుస్తోంది. ఫీనిక్స్ ఇన్ఫ్రా అండ్ పవర్ ట్రేడింగ్ అనే సబ్ కాంట్రాక్టు సంస్థ ద్వారా నగదు మళ్లింపు జరిగినట్లుగా హిందుస్థాన్ టైమ్స్ పేర్కొంది. చంద్రబాబుకు దమ్ముంటే హిందుస్థాన్ టైమ్స్ కథనంపై స్పందించాలని మాజీ మంత్రి పేర్ని నాని సవాల్ విసిరారు. అమరావతి పేరుతో డబ్బులు కొట్టేసిన చంద్రబాబు గుట్టును ఐటీ బయటపెట్టిందన్నారు. ప్రజల ఆస్తిని చంద్రబాబు కొట్టేస్తాడనేది మరోసారి రుజువైందన్నారు. చంద్రబాబుకు మనోజ్ పార్థసాని ముడుపులు ఇచ్చినట్లుగా తేలిందన్నారు. చంద్రబాబుకు ఐటీ నోటీసులు ఇస్తే ఎల్లో మీడియా ఎందుకు స్పందించట్లేదని పేర్ని నాని నిలదీశారు. నీలో నిజాయితీ ఉంటే
40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకు తిరిగేటువంటి మీరు మీ పర్సనల్ సెక్రటరీ పి శ్రీనివాస్ ద్వారా 2 కంపెనీల నుంచి అమరావతిలో కాంట్రాక్ట్ ఇచ్చినందుకు ఒక విడతగా 120 కోట్ల రూపాయల లంచం తిన్నట్టుగా ఇన్కమ్ ట్యాక్స్ మీకు నోటీస్ ఇచ్చింది. వాస్తవమా కాదా? హిందుస్థాన్ టైమ్స్లో ఆ వార్త రాసింది వాస్తవం అయితే వాస్తవమా కాదా? నోరిప్పాలి, నోరిప్పు చంద్రబాబు నాయుడు గారు. హిందుస్థాన్ టైమ్స్ కథనంతో చంద్రబాబు అవినీతి బహిర్గతమైందన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్. అవినీతి అంటే తనకు తెలియదని చెప్పే బాబు ఎందుకు నోరు మెదపటం లేదని ప్రశ్నించారు. హిందుస్థాన్ టైమ్స్ కథనాన్ని ఎందుకు ఖండించలేదన్నారు మంత్రి అమర్నాథ్. తన కొడుకు లోకేష్ గారు వారి తల్లిని ఏదో అన్నామని చెప్పి ఆయన భావించి కేసులు పెట్టినటువంటి నారా లోకేష్ గారు కానీ, లేదా తన భార్యను ఏదో అన్నామని చెప్పి బాధపడినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, మరి ఈరోజు హిందుస్థాన్ టైమ్స్ మీద కానీ లేదా గతంలో రాసినటువంటి పత్రికల మీద కానీ ఏదైనా కేసు పెట్టడానికి వారు ముందుకు వస్తున్నారా లేదా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. గన్నవరం యువగళం మీటింగ్లో సీఎం మంత్రులను దూషించిన కేసులో అయ్యన్న పాత్రుని అరెస్ట్ చేసిన పోలీసులు 41A నోటీసు ఇచ్చి తాళ్లపాలెం వద్ద విడిచిపెట్టారు. విశాఖ ఎయిర్పోర్ట్లో అయ్యన్న పాత్రుని అదుపులోకి తీసుకున్నారు కృష్ణా జిల్లా పోలీసులు. గన్నవరం పిఎస్ కు తరలించే క్రమంలో తాళ్లపాలెం వద్ద అయ్యన్నకు 41A నోటీసులు ఇచ్చి వదిలారు. ఏపీ ప్రభుత్వ చొరవతో గంగవరం పోర్టు కార్మికులు ఆందోళన విరమించారు. దాదాపు 60 రోజుల పాటు సాగిన కార్మికుల సమ్మెకు ఫుల్ స్టాప్ పడింది. తొలి రోజు 100 మంది కార్మికులు విధులకు హాజరయ్యారు. అన్ని కార్మిక సంఘ నాయకులతో ఆర్డీఓ హుస్సేన్ సాహెబ్, డీసీపీ ఆనంద్ రెడ్డి చర్చలు జరిపారు. సమ్మె కాలంలో 21 రోజుల వేతనం ఇవ్వడానికి యాజమాన్యం అంగీకరించింది. 10,000 రూపాయల బోనస్తో పాటు ఏటా ఇచ్చే ఇంక్రిమెంటుకు అదనంగా 1,500 ఇవ్వడానికి యాజమాన్యం అంగీకారాన్ని తెలిపింది. తొలగించిన 5 ఉద్యోగులకు తిరిగి విధుల్లోకి తీసుకోవడంతో పాటు ప్రమాదవశాత్తు మృతి చెందిన కార్మికుల కుటుంబానికి 25 లక్షల పరిహారం ఇవ్వాలని యాజమాన్యం నిర్ణయించింది. తిరుమల అలిపిరి నడకదారిలో మరోసారి చిరుత కలకలం రేపింది. నరసింహస్వామి టెంపుల్ ట్రాప్ కెమెరాలో చిరుత సంచారం దృశ్యాలు నమోదయ్యాయి. మరో వారంలో అలిపిరి నడకదారి భక్తులకు ఊతకర్ర అందిస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. ఆపరేషన్ చిరుత ముగిసిన భక్తులు భయపడుతున్నారు. ఏడాది సెప్టెంబర్ 18 నుంచి 26 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబర్ 15 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారని తెలిపారు ఈవో ధర్మారెడ్డి. సెప్టెంబర్ 18న ధ్వజారోహణం సందర్భంగా సీఎం జగన్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించనున్నట్లుగా తెలిపారు. బ్రహ్మోత్సవాల కారణంగా ఈ నెల 18 నుంచి 26వ తేదీ వరకు శ్రీవారికి జరిగే సేవలు రద్దయినట్లుగా టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఇక వీటితో పాటు బ్రహ్మోత్సవాల సమయంలో అన్ని ప్రత్యేక దర్శనాలు రద్దు చేసింది టీటీడీ. సెప్టెంబర్ 18వ తేదీన ధ్వజారోహణం. ఆ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు స్వామివారికి గవర్నమెంట్ తరఫున వస్త్రాలను సమర్పిస్తారు. 23వ తేదీన స్వర్ణరథం ఉంటుంది. 22వ తేదీన గరుడ వాహనం ఉంటుంది. గరుడ వాహనానికి సంబంధించి ఈసారి ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన ఏ చర్యలు తీసుకోవాలి, సెక్యూరిటీ మెజర్స్ ఎలా తీసుకోవాలనేది కూడా కూలంకుషంగా డిస్కస్ చేయడం జరిగింది. వినాయక నిమజ్జనానికి టీటీడీ సంపూర్ణ సహకారం అందిస్తుందన్నారు చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 22న గరుడ సేవ ఉండటంతో అదే రోజు తిరుపతిలో నిమజ్జనాలు వద్దని కమిటీ సభ్యులను చైర్మన్ కోరారు. నిమజ్జన కమిటీ ప్రతినిధులు, అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. తిరుపతి మున్సిపల్ ఆఫీస్లో నగరపాలక సంస్థ, టీటీడీ, ఇతర శాఖల అధికారులు నిమజ్జన కమిటీతో చైర్మన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. వినాయక నిమజ్జనం ప్రశాంతంగా ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగేందుకు గతేడాదిలాగే ఈసారి కూడా టీటీడీ వైపు నుండి అవసరమైన ఏర్పాట్లు చేస్తామన్నారు చైర్మన్ కరుణాకర్ రెడ్డి. హైదరాబాద్ హెచ్ఐసిసిలో స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ముగింపు కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా గాంధీ సిద్ధాంతం ప్రపంచానికి ఆదర్శమన్నారు సీఎం కేసీఆర్. భారతదేశం మానవజాతి ఆవిర్భావ వికాసాలకు, ఉత్కృష్టమైన ఆధ్యాత్మిక తాత్విక చింతనకు
ఉన్నతమైన నాగరికతకు సాంప్రదాయాలకు పుట్టినిల్లు. అతి ప్రాచీన కాలంలోనే యావత్ ప్రపంచానికి మార్గదర్శిగా నిలిచిన ఘనత మన భారతదేశానిదే. బ్రిటిష్ వలస పాలకులకు వ్యతిరేకంగా సుదీర్ఘకాలం సాగిన వీరోచిత స్వతంత్ర సమరం ప్రపంచ చరిత్రలో ఒక మహోన్నత పోరాటంగా నిలిచింది. అనేక మంది మేధావులు దేశ ప్రజలతో స్వాతంత్ర కాంక్షను రగిలించారు. స్వామి వివేకానంద భారతదేశ ఔన్నత్యాన్ని వివరించడం వల్ల భారతీయులలో జాతీయ స్పృహ రగిలించగలిగారు. తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. పేద ప్రజలు 9 ఏళ్లుగా చేస్తూ ఉన్న ఎదురు చూస్తున్న ఇళ్లకు శనివారంతో మోక్షం లభించనుంది. తొలి విడతలో సుమారు 11,000కు పైగా ఇళ్లను పంపిణీ చేయనున్నారు. రేపు జరిగే ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రులతో పాటు మేయర్, డిప్యూటీ మేయర్ కూడా పాల్గొంటారు. ఓటమి భయంతోనే మళ్లీ జమిలీ ఎన్నికల వ్యవహారాన్ని బీజేపీ తెరమీదకు తెస్తోందని విమర్శించారు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. దేశంలో మోదీ క్రేజ్ తగ్గటం వల్లే 1 నేషన్ 1 ఎలక్షన్ అంటున్నారన్నారు. ఏ ఎన్నికలనైనా ఎదుర్కొనేందుకు కేసీఆర్ నాయకత్వంలో తాము సిద్ధంగా ఉన్నామని తలసాని తెలిపారు. ఇక్కడ ఉంది కేసీఆర్ గారి ప్రభుత్వం, దేనికైనా సిద్ధంగా ఉండే ప్రభుత్వం ఇది. మాకేందంటే ఈ దేశంలో ఏ పార్టీల తాటాకుడు చప్పుడులకు భయపడేటువంటి పార్టీ కాదు, మా ప్రభుత్వం కాదు. మేము చూసారు కదా 115 స్థానాలు ఎట్ ఏ టైం రిలీజ్ చేసినా ఈ దేశంలో అంత ధైర్యం ఉన్న నాయకుడు ఎక్కడన్నా ఉండడా చూసారు. కాబట్టి మాకు ఆ ఎలక్షన్లు దాంతో మాకు సంబంధం లేదు. మేము ఎనీ టైం రెడీ. వాళ్ళు రేపు షెడ్యూల్ ఇచ్చి నెక్స్ట్ 10-15 డేస్లో ఎలక్షన్ అంటే కూడా మేము ప్రిపేర్ అయి ఉన్నాం. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అసెంబ్లీకి వచ్చారు. 2018లో జరిగిన గద్వాల అసెంబ్లీ ఎన్నికల్లో తప్పుడు ధృవపత్రాలు సమర్పించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డిపై హైకోర్టు అనర్హత వేటు వేసింది. 2వ స్థానంలో ఉన్న డీకే అరుణను ఎమ్మెల్యేగా పరిగణించాలని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రఘునందన్ రావు, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావులతో కలిసి డీకే అరుణ అసెంబ్లీకి చేరుకున్నారు. అసెంబ్లీ కార్యదర్శి అందుబాటులో లేకపోవడంతో ఆఫీస్లో కోర్టు కాపీని అందజేశారు. కోర్టు తీర్పును గౌరవించాలని స్పీకర్ను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు కానిస్టేబుల్ అభ్యర్థులు యత్నించారు. జీవో నంబర్ 46ను టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ అభ్యర్థులకు మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలంటూ అసెంబ్లీ ముందు నుండి డీజీపీ కార్యాలయానికి పరుగులు తీశారు కానిస్టేబుల్ అభ్యర్థులు. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. మాదాపూర్ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో సినీ పరిశ్రమకు చెందిన పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన నిర్మాత వెంకట్పై 20కి పైగా కేసులున్నట్లుగా గుర్తించారు. మాదాపూర్ డ్రగ్స్ కేసులో కీలక విషయాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సినీ ఫైనాన్షియర్ వెంకట రత్నాకర్ రెడ్డి విషయంలో యాంటీ నార్కోటిక్స్ బ్యూరో పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. ఇతనిపై తెలుగు రాష్ట్రాల్లో కలిపి 25కు పైగా కేసులు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. మొత్తం 18 మందికి డ్రగ్స్ ను విక్రయించినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచారు. మరోవైపు ఐఆర్ఎస్ అధికారినంటూ వెంకట రత్నాకర్ రెడ్డి పలు మోసాలకు పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. 2 సినీ నిర్మాతల నుంచి 30 లక్షలకు పైగా అతను వసూళ్లు చేసినట్లు చెప్పారు. సినిమాల్లో అవకాశాల పేరిట యువతులకు వల వేస్తున్నట్లు వెల్లడైంది. ఇతర రాష్ట్రాల నుంచి యువతులను రప్పించి వ్యభిచారం చేయించడంతో పాటు హైదరాబాద్లో డ్రగ్స్ పార్టీలను నిర్వహిస్తున్నట్లు యాంటీ నార్కోటిక్స్ బ్యూరో పోలీసుల విచారణలో తేలింది. మరోవైపు ఈ కేసులో బాలాజీ, వెంకట్, మురళీకి 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. నిందితులను చెంచల్గూడ జైలుకు తరలించారు. అటు 3 నిందితులను కస్టడీకి కోరుతూ పోలీసులు పిటిషన్ కూడా దాఖలు చేశారు. 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరారు. నిందితులతో పరిచయాలు, సన్నిహితంగా ఉన్న వాళ్లను కేసు దర్యాప్తులో భాగంగా ప్రశ్నించాలని పోలీసులు భావిస్తున్నారు. నిందితులు ఎక్కడి నుంచి మాదక ద్రవ్యాలు తీసుకొచ్చారు,
దీనికోసం ప్రత్యేకంగా ఎవరిని ఏర్పాటు చేసుకున్నారు, నైజీరియన్లతో వెంకట్కు ఉన్న సంబంధాలు తదితర అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. జేడీఎస్ ఏకైక లోక్సభ ఎంపీ పార్టీ అధినేత దేవేగౌడ మనవడు ప్రజ్వల్ రేవన్నకు షాక్ ఇచ్చింది కర్ణాటక హైకోర్టు. హసన్ ఎంపీగా ఆయన ఎన్నిక చెల్లిదంటూ తీర్పునిచ్చింది. ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారం సమర్పించారనే కేసులో ఈ మేరకు తీర్పును వెలువరించింది కర్ణాటక హైకోర్టు. దీంతో పాటు ఎన్నికల నియమావళి కోడ్ 19 ప్రకారం చర్యలు తీసుకోవాలని ఎలక్షన్ కమిషన్ కు సిఫార్సు చేసింది. ప్రజ్వల్ తండ్రి హెచ్డి రేవన్న, సోదరుడు సూరజ్ రేవన్న పైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఏ మంజుపై 141,224 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు ప్రజ్వల్ రేవన్న. దాదాపు 23 కోట్ల ఆస్తులను ఇన్కమ్ ట్యాక్స్ లెక్కల్లో చూపించలేదంటూ ప్రజ్వల్ పై కోర్టులో కేసు వేశారు ఆయన ప్రత్యర్థి. ప్రస్తుతం ఏ మంజు జేడీఎస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. బిజినెస్ న్యూస్ విషయానికి వద్దాం. దేశంలో 26 డెవలప్ అవుతున్న టైర్ 2 నగరాలు టెక్నాలజీ హబ్లుగా అభివృద్ధి చెందుతున్నాయని డిలైట్ ఇండియా వెల్లడించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచి 3 నగరాలు ఉన్నాయి. అభివృద్ధి చెందిన నగరాలతో పోలిస్తే అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఖర్చులు 25 నుంచి 30% తక్కువగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా రియల్ ఎస్టేట్ రెంట్స్లో 50% ఖర్చు ఆదా అవుతోంది. ఏపీలో టెక్ హబ్లుగా అవతరిస్తున్న నగరాల్లో తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం ఉన్నాయి. ప్రస్తుతం భారతదేశంలో టెక్నాలజీ రంగానికి అవసరమయ్యే నిపుణుల్లో 11 నుంచి 15% మంది ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఉన్నారు. ఇన్వెస్టర్స్ కూడా ప్రస్తుతం పెద్ద నగరాల్లో మాత్రమే కాకుండా చిన్న పట్టణాల్లోని సంస్థల్లోనూ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిని చూపుతున్నారు. ఇప్పటికే వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్న ఉద్యోగులకు షాకింగ్ న్యూస్. రిమోట్ వర్క్ చేస్తున్న ఉద్యోగులపై కీస్ట్రోక్ మానిటరింగ్ సాఫ్ట్వేర్ ద్వారా నిఘా పెట్టిన పలు ఐటీ సంస్థలు పని పట్ల అలసత్వం ప్రదర్శిస్తున్న ఉద్యోగులను తొలగిస్తున్నాయి. దీనికి సంబంధించిన తాజా రిపోర్ట్ ఒకటి సంచలనంగా మారింది. బిజినెస్ ఇన్సైడర్ నివేదిక ప్రకారం ఎంప్లాయీస్ మానిటరింగ్ టూల్స్, వెబ్ క్యామ్ల ద్వారా కూడా వీరికి పర్యవేక్షిస్తున్నారు. పలు దిగ్గజ కంపెనీలు సహా ప్రపంచవ్యాప్తంగా చాలా కంపెనీలు వర్క్ ఫ్రం ఆఫీస్ విధానానికి జై కొడుతున్నాయి. ఆఫీసులకు తిరిగి రావాల్సిందిగా అల్టిమేటం కూడా జారీ చేస్తున్నాయి. అయినా కొంతమంది మాత్రం ఉద్యోగులు, నిపుణులు మాత్రం ఇంటి నుండే పనిచేస్తున్నారు. ఇలాంటి వారిపైన సంస్థలు ప్రత్యేక సాఫ్ట్వేర్స్ ద్వారా వారిపై నిఘా పెడుతున్నట్లుగా తాజా రిపోర్టుల ద్వారా తెలుస్తోంది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన పాజిటివ్ ట్రెండ్స్ తో స్టాక్ మార్కెట్స్ ఇవాళ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 555 పాయింట్ల లాభంతో 65,387 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 181 పాయింట్ల లాభంతో 19,435 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. బంగారం ధరల విషయానికి వస్తే హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 55,050 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల ధర 60,060 రూపాయలుగా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర 55,350 రూపాయలుగా ఉంటే 24 క్యారెట్ల ధర 60,390 రూపాయలుగా ఉంది. ఇక విజయవాడ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం ధర 55,050 రూపాయలు కాగా 24 క్యారెట్ల ధర 60,060 రూపాయలుగా ఉంది. ఇక ముంబైలో 22 క్యారెట్ల పసిడి ధర 55,050 రూపాయలుగా ఉంటే 24 క్యారెట్ల ధర 60,060 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 80,200 రూపాయలుగా ఉంది. గత 100 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా తక్కువ వానలు ఆగస్టులో కురిసినా ఈ నెలలో మాత్రం నైరుతి రుతుపవనాలు మళ్లీ పుంజుకొని వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ వారాంతంలోనే దక్షిణాదిలో, మధ్య భారతంలో వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. సెప్టెంబర్ నెలకు దీర్ఘకాల సగటు వర్షపాతం 167.9 మిల్లీమీటర్లు కాగా దీనిలో 9% అటు ఇటుగా నమోదవుతుందని చెప్పారు. ఒకవేళ ఎక్కువగా కురిసినా జూన్, సెప్టెంబర్ వానాకాలపు సగటు వర్షపాతం మాత్రం సాధారణం కంటే తక్కువగానే ఉండవచ్చని అంచనా వేశారు. జులైలో అధిక వర్షాలు పడిన తర్వాత ఆగస్టులో చాలా వరకు రుతుపవనాలు మోహం చాటేశాయి. నెలలో 20 రోజుల పాటు ఎక్కడా చినుకు పడలేదు. ఎల్నినో పరిస్థితులే దీనికి కారణం. అరేబియా మహాసముద్రం, బంగాళాఖాతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసం వల్ల ఇప్పుడు ఎల్నినో సానుకూలంగా మారటం మొదలైంది. దీంతో పాటు తూర్పు దిశగా మేఘాల పయనం, ఉష్ణమండల ప్రాంతాల్లో వర్షపాతం వంటివి రుతుపవనాల పునరుద్ధరణకు అనుకూలంగా మారుతున్నాయి. స్పోర్ట్స్ విషయానికి వద్దాం.
ఆసియా కప్ లో దాయాదుల పోరుకు సమయం ఆసన్నమైంది. చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్తాన్ల మధ్య రేపు హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు దేశాల క్రికెట్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న భారత్ పాకిస్తాన్ క్రికెట్ సమరానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఆసియా కప్ 2023లో భాగంగా శనివారం టీమిండియా పాక్ మధ్య మ్యాచ్ జరగనుంది. శ్రీలంకలోని పల్లెకెలే వేదికగా ఈ వన్డే మ్యాచ్ జరగనుంది. క్రికెట్ అభిమానులంతా చిరకాల ప్రత్యర్థులైన ఇండియా పాక్ పోరు కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. పాక్తో పోరుకు భారత్ ప్లేయింగ్ 11ను కూడా జట్టు మేనేజ్మెంట్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. హైదరాబాదీ తిలక్ వర్మ ఈ మ్యాచ్తో వన్డేల్లో అరంగేట్రం చేయనున్నట్లు సమాచారం. తుది 11లో సూర్యకుమార్ యాదవ్ స్థానంలో తిలక్కు చోటు కల్పించనున్నట్లు తెలుస్తోంది. ఇక పాకిస్తాన్తో మ్యాచ్కు కేఎల్ రాహుల్ దూరం కావడంతో వికెట్ కీపింగ్ బాధ్యతలను ఇషాన్ కిషన్ మోయనున్నట్లు సమాచారం. ఇక రోహిత్కు జోడీగా కిషన్ లేదా గిల్ను పంపే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఆసియా కప్లో పాకిస్తాన్పై భారత్దే పైచేయిగా ఉంది. ఆసియా కప్ టోర్నీలో ఇప్పటి వరకు భారత్ పాకిస్తాన్ మధ్య 16 మ్యాచ్లు జరిగాయి. ఇందులో 9 మ్యాచ్ల్లో టీమిండియా గెలిచింది. పాక్ కేవలం 6 సార్లు గెలిచింది. చివరి 5 వన్డే ఆసియా కప్ మ్యాచ్ల్లో పాక్పై భారత్ 4 సార్లు గెలిచింది. ఎలా చూసినా ఆసియా కప్లో పాకిస్తాన్పై ఇండియా రికార్డు చాలా మెరుగ్గా ఉంది. గతేడాది T20 ప్రపంచ కప్ తర్వాత ఈ రెండు జట్లు ఇప్పుడు తలపడనున్నాయి. మరోవైపు కాండీ వేదికగా భారత్ పాకిస్తాన్ మ్యాచ్కు వర్షపు ముప్పు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. శనివారం ఈ ప్రాంతంలో భారీ వర్షం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవి నాన్ స్టాప్ 9 PM న్యూస్ డీటెయిల్స్.